విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్సులు. విద్య అనేది కేవలం విద్యా సంస్థలోనే వస్తుంది అనుకోవడం పొరపాటు. విద్య అనేది విద్యా సంస్థలతో పాటు అధ్యాపకుల యొక్క ప్రవర్తన నియమావళి, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాలు, తల్లిదండ్రులు ఆ పిల్లలతో గడిపే సమయం, అదేవిధంగా అధ్యాపకులు ఆ చిన్నారుల పట్ల తీసుకునే వ్యక్తిగత శ్రద్ధ, వీటన్నిటికి మించి యాజమాన్యం విద్యా సంస్థల పట్ల ఉండే అనుభవం, వారి యొక్క లక్ష్యాలు, దీన్ని బట్టి ఆ విద్యార్థికి సంపూర్ణ వికాసం అబ్బుతుంది. ఈ రోజున ప్రతి చిన్నారి తల్లిదండ్రిని కూడా నేను కోరేది ఒకటే: ప్రతిరోజు మీరు 4 ప్రశ్నలను మీ చిన్నారులను అడుగుతుండండి. ఈ 4 ప్రశ్నలే అతని యొక్క వికాసానికి, మీకు అతనితో అనుబంధానికి కూడా మూలంకాలుగా మారతాయి. అందులో మొట్టమొదటి ప్రశ్న, ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అతను స్కూల్ యూనిఫామ్, షూస్, బుక్స్ ఇవన్నీ కూడా సర్దుకున్న తర్వాత ప్రశాంతంగా అతని దగ్గర కూర్చొని అడగండి, ఈరోజు ఎలా గడిపావు, ఏం జరిగిందని. దాంతో అతను ఉదయం నుంచి జరిగిందంతా కూడా ఏం జరిగింది అని చెప్పి ఆలోచన మొదలవుతుంది. ఆ మొదలైన తర్వాత ఏమైనా సంఘటనలు జరిగితే ఆ సంఘటనల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అతనికి రీక్యాప్ చేసుకోవడానికి ఒక అవకాశం మనకు వస్తుంది. ఆ విధంగా 2-3 రోజులు ఆ ప్రశ్న అడుగుతుంటే అతను చెప్పే సమాధానాల్లోనే ఒక విధమైన పరిణితి చెందడం మొదలవుతుంది. ఈ ప్రశ్న ద్వారా మరొక ప్రయోజనం కూడా ఉంది. ఎలా గడిపేవో అంటే మరుసటి రోజు నుంచి ఎలా గడుపుతున్నాను అన్న ఆలోచనతో కూడిన అడుగులు కూడా ఆ విద్యార్థి వేయడం మొదలు పెడతాడు. రెండవ ప్రశ్న, ఈరోజు ఎక్కువ సమయం ఎవరితో గడిపావు. ఆ ప్రశ్న కూడా ఆ పిల్లవాడి ఆలోచన శక్తిని పెంచుతుంది. నేను ప్రతిరోజు పలానా వ్యక్తితోనే గడుపుతున్నానా, లేదా వివిధ వ్యక్తులతో గడుపుతున్నానా, ఏ వ్యక్తితో గడిపితే నా సమయం ఎలా గడిపాను అదే మొదటి ప్రశ్నకి లింక్ అవుతుంది. కాబట్టి అతను కూడా ఆలోచన చేయడం మొదలు పెడతాడు, ఏ వ్యక్తులతో మనం తిరగాలి, ఏ వ్యక్తులతో గడపాలి అని. మూడవ ప్రశ్న, ఈరోజు నువ్వు నేర్చుకున్నది ఏమిటి. ఇది కూడా ఒక అద్భుతమైన ప్రశ్నే. ఆ ప్రశ్న మనం అడిగితే ఆ స్కూల్లో నిజంగా అతను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడా, దుర్వినియోగం చేసుకున్నాడా మనకే తెలుస్తుంది. అదేవిధంగా 2-3 రోజులకి ఆ చిన్నారి ఆలోచన ధారణ కూడా మారుతుంది. నిజమే, మన స్కూల్కి వెళ్ళాం, ఏం నేర్చుకున్నాం, కనీసం ఒక పాఠం, లేదంటే ఒక మాస్టర్ యొక్క మాట, లేదు ఒక గెస్ట్గా వచ్చిన ఒక వ్యక్తి యొక్క ప్రేరణ, ఇదేదో ఒకటి అతను నేర్చుకున్నాను అని చెప్తాడు. ఆ విధంగా ఆలోచన మొదలైన తర్వాత ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అన్న కుతూహలత ఆ కుర్రవాళ్ళు మొదలవుతుంది. ఇక 4వ ప్రశ్న, ఈరోజు నువ్వు అసహించుకున్నది ఏంటి. ఇది కూడా అతి ప్రధానం. అసహించుకున్నది ఏమిటి అంటే కొంతమంది స్నేహితులతో కానీ కొన్ని సంఘటనలు కానీ అతనికి అసహ్యం కలుగుతుంది. అంటే అలాంటి సందర్భంలో అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి, లేదంటే అలాంటి సంఘటనలకు దూరంగా ఉండాలి అని చెప్పి అతను అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు అతను మళ్ళీ కంపారిజన్ మొదలు పెడతాడు. ఈరోజు నేను అసహించుకున్న సంఘటన ఇది. అదేవిధంగా 3వ ప్రశ్నకు లింక్ కూడా ఏర్పడుతుంది. ఈరోజు నేను నేర్చుకున్నది ఏంటి అంటే నేర్చుకోవడం, అసహించుకోవడం రెండు కూడా ఇది ఇంటర్లింక్డ్. కాబట్టి ఈ 4 ప్రశ్నలు ప్రతిరోజు మీ పిల్లల్ని అడిగే ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళతో గడిపే సమయం పెరగడమే కాకుండా వారి యొక్క ఆలోచన శక్తి, అదేవిధంగా స్కూల్లో జరిగే సంఘటనలన్నీ కూడా తెలుస్తుంటాయి. కాబట్టి మరొకసారి రీక్యాపింగ్, ఈ 4 ప్రశ్నలు విధిగా అడగండి. మొట్టమొదటి ప్రశ్న, ఈరోజు ఎలా గడిపావు, ఏం జరిగింది. రెండవ ప్రశ్న, ఈరోజు ఎక్కువ సమయం ఎవరితో గడిపావు. మూడవ ప్రశ్న, ఈరోజు నువ్వు నేర్చుకున్నది ఏమిటి. 4వ ప్రశ్న, ఈరోజు నువ్వు అసహించుకున్నది ఏమిటి. కాబట్టి తల్లిదండ్రులు ఈ 4 ప్రశ్నలు వేయడానికి కనీసం ఒక 10 నిమిషాలు వాళ్ళతో గడపండి. వాళ్ళతో ఆప్యాయతగా మాట్లాడండి, ఆ ప్రేమను అందించండి. అది స్కూల్లో నేర్చుకున్న అంశం కంటే 10 రెట్లు ప్రభావం ఆ పిల్లవాడి మీద పడుతుంది. అదేవిధంగా కుటుంబ బాంధవ్యాలు, అమ్మా నాన్న పట్ల ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్